మరి ఆ గత ప్రభుత్వంలో మీకు అది కనిపించలేదా? ఆ డ్రైనేజ్ అన్నది కనిపించలేదా? క్వాలిటీ ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు మీరే అభివృద్ధి అన్నది ఏమన్నా చేశారా? మీ ప్రభుత్వంలో మీ వైసీపీ కౌన్సిలర్సే చెప్తున్నారు మాకే అభివృద్ధి లేదు. ఇలాంటి తప్పుడు రాతలు రాసినటువంటి పేపర్లు కానీ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. నైట్ టైం వాటర్ మొత్తం వదిలేసేపటికి ఇదంతా కూడా దాదాపు కనీసం 6 అడుగులు ఎత్తున ఫ్లో అయిపోయింది వాటర్ మొత్తం. ఆ కాలం ఎంత కాలం అది? ఎన్ని డబ్బులు వస్తాయి? దీంట్లో కమిషన్ చేస్తారా? నిన్న జరిగినటువంటి 30వ తారీఖున జరిగినటువంటి అక్కడ డ్రైనేజ్ విషయంలో ఏదైతే ఉన్నదో దాని గురించి, అలాగే మీరు గతంలో 300 పడకలు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఈ విధంగా మీరు ఏ విధంగా కట్టారు? ఏ విధంగా దానికి కూడా మరి క్వాలిటీ ఇన్స్పెక్టర్ నేటు క్వాలిటీగా కట్టారా? ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే చూద్దాం, నేనే చూపిస్తాను అవి ఎంత నాణ్యంగా ఎంత క్వాలిటీగా మీరు కట్టారో కూడా తెలుస్తుంది. ఇదేదో చిన్న డ్రైనేజీ, అక్కడ డ్రైనేజీ దానికి ఫ్లో అవుతున్న దానికి అక్కడ 5 అడుగుల నీళ్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు దానికి ఇంక్లూడింగ్ గా ఉన్నటువంటి 5 వార్డులు ఉన్నాయి. 5 వార్డుల వాటర్ అక్కడికి వచ్చేది. మీరు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆ గత ప్రభుత్వంలో మీకు అది కనిపించలేదా? ఆ డ్రైనేజ్ అన్నది కనిపించలేదా? అప్పుడు మీ కళ్ళు మూసుకుపోయినాయా? ఏం చేశారు? 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అప్పుడేమీ చేయలేకపోయారు. ఇప్పుడు మా సారథి గారు వచ్చి ఆ డ్రైనేజ్ వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఇల్లు మునిగిపోతున్నాయి అని సారథి గారికి వచ్చి చెప్పటం వల్ల సారథి గారు ఆ డ్రైనేజీని పట్టుకొని దాన్ని నిర్మించడం జరుగుతున్నప్పుడు మీరు దాని మీద బుర్ర చల్లాలన్న ఉద్దేశంతోనే చూస్తున్నారే గాని అయ్యో ఇక్కడ మంచి జరుగుతుంది అన్న ఆలోచన అన్నదైతే మీకైతే అనిపించట్లేదు. ఎంతవరకు మా ప్రభుత్వం మీద బుర్ర జల్లాలి అన్న కాన్సెప్ట్ తోనే ఉన్నారు. ఇక్కడ మీరు 15 సంవత్సరాలు మీరు చేసిన బిల్డింగులు, మీరు కట్టిన రోడ్లు, మీరు వేసినటువంటి వాటిల్లో కూడా క్వాలిటీ ఉందేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. మీకు మీరు వచ్చి చూస్తే ఆ క్వాలిటీ కంట్రోల్ అతన్ని కూడా పిలిపించి చేస్తే గానీ ఇంకా బాగుంటది. అలాగే ఈరోజు అభివృద్ధి అన్నది సారథి గారు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. 32 వార్డులు అభివృద్ధి పదంలోనే ఉన్నాయి. 32 వార్డుల్లోనూ పనులు అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఆయన తీసుకొచ్చినటువంటి నిధులు మరి మా 8 మందికే కాకోకుండా అందరికీ సరి సమానంగానే ఇచ్చి నూజివీడు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. మరి ప్రతాప్ నాయన్ గారు కృష్ణా వాటర్ తెచ్చానన్నారు. ఆ కృష్ణా వాటర్ లో పైప్ లైన్ లీకేజీలు ఇప్పటికీ జరుగుతానే ఉన్నాయి. మరి అవి క్వాలిటీగా వేసారు ఆ పైపులు? చెప్పండి. ఆ పైపులు అసలు వేయలేదు. దానికి మరి మేము అడుగుతున్నాం, మరి ఆ కృష్ణా వాటర్ తీసుకొచ్చి 15 సంవత్సరాల పైనే అయిపోయినా కానీ మీరే తీసుకొచ్చానని మీ ఖాతాలో వేసుకోవటం జరుగుతుంది. కానీ ఆ పైప్ లైన్లు అన్నీ పగిలిపోవటం, ఆ లీకేజీలు, మరి దీనికి ఎంత వ్యయం ఖర్చు అవుతుంది? అప్పుడు మీ కళ్ళు మూసుకుపోయినాయా? మీ కళ్ళు మూసుకుపోయా మీరు ఈ విధంగా మా మీద బురద జల్లాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రాము గారేంటి అసలు అక్కడ ఉన్న కౌన్సిలర్ రాంబాబు మాట్లాడట్లేదు. కౌన్సిలర్ రాంబాబు గారు అక్కడ డ్రైనేజీ కడతండగా ఆయన పడిపోయిందని ఆయన మాట్లాడాలా, లేకపోతే మిగతా నాయకులు వచ్చి మాట్లాడతారా? ఎవరు అక్కడ కౌన్సిలర్? సెలవు రాము గారు కౌన్సిలర్ అక్కడ, లేకపోతే పిల్లాచరణ్ గారు ఏమన్నా కౌన్సిలర్ గారా? చెప్పండి. వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఆ కౌన్సిలర్ రాంబాబు గారిని ప్రశ్నించమనండి ఎవరినైనా కానీ. ఆయన మాట్లాడుకోకుండా వీళ్ళందరినీ తీసుకొని వచ్చి మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. అయినా మీరు కూడా వేసుకోండి క్వాలిటీ కంట్రోల్, మేము కూడా వేస్తాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు, ప్రభుత్వం అసలు అభివృద్ధి అన్నది ఏమన్నా చేశారా? మీ ప్రభుత్వంలో మీ వైసీపీ కౌన్సిలర్సే చెప్తున్నారు మాకే అభివృద్ధి లేదు, సారథి గారు వచ్చాక అభివృద్ధి అన్నది మేము చూస్తున్నాము అని చెప్పేసి వైసీపీ కౌన్సిలర్సే చెప్తున్నారు. దానికి సిగ్గుపడాలి. మీరు సిగ్గుపడకోకుండా మళ్ళీ మా మీద అవాకులు చవాకులు విసరటాలు జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ అయిన వే కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. మీరు పద్ధతులు మార్చుకోండి, అందరం కలిసి పని చేద్దాం. నూజివీడిని అభివృద్ధి కావాలా వద్దా అన్నది నిర్ణయించుకోండి మీరే. మీ నాయకుడు ఎలాగో అభివృద్ధి చేయలే. జిందాల్ కంపెనీయా, టాటా కంపెనీయా, ఈ కంపెనీయా, ఆ కంపెనీ అని పేపర్లు తీసుకొచ్చి చూపించడం, ఫోటోలు తీసుకొచ్చి చూపించడం అది కరెక్ట్ కాదండి. ఏ కంపెనీ? జిందాల్ కంపెనీని తీసుకొచ్చింది ఎవరు?
మీ ప్రభుత్వమే కదా, జిందాల్ కంపెనీని తీసుకొచ్చింది మీ ప్రభుత్వమే. ఈ రాడ్లు వేసారు, ఈ ఇసుక వేసారు. మీరు రండి, వెళ్దాం, అందరం కలిసి వెళ్దాం. అక్కడ పని జరిగేటప్పుడు అందరికీ బాధ్యత, నూజివీడులో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి బాధ్యత వహిస్తున్నారు. మీరు రండి. అక్కడ ఎవరు ఇంజనీర్లు పట్టించుకోలేదు, కాంట్రాక్టర్లు పట్టించుకోలేదు. ఒక దళిత నాయకుడు అయినటువంటి కాంట్రాక్టర్ని మీరు ఈ విధంగా హింసించడం కరెక్ట్ కాదు. దళితులు అంటే అంత చులకనగా ఉన్నారా మీకు? దళితులు అంటే దళిత నాయకుడిని మనం ఎంకరేజ్ చెయ్యాలి. తను ఎంతో కష్టాల నష్టాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, అతన్ని మీరు అక్కడ పని చేయనీకోకోకుండా అతన్ని అడ్డుపడతా ఆ పని అభివృద్ధి, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేనటువంటి మీరు ఈరోజు మీరు మాకు చెప్పటం ఇది చాలా హేయకరంగా ఉంది. చూడడానికి కూడా వినటానికి కూడా మాకు చాలా కష్టంగా బాధగా కూడా ఉంది. ఇది కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి అన్నది మీరు చూస్తారు. సారథి గారి ప్రభుత్వంలో మీరు అభివృద్ధి అన్నది నూజివీడిని చూస్తారు. సారథి గారు ఒకటే చెప్పారు, పాలేరులాగా నేను పనిచేస్తాను. ఆయన అదే విధంగా పనిచేస్తున్నారు. ఈరోజు మరి ఆ డ్రైనేజీని మళ్ళా పునర్నిర్మించడానికి కూడా మేము వెనకడుగేసే ప్రసక్తే లేదు. ఈరోజు 2 సంవత్సరాల కాలం పూర్తవకముందే నూజివీడు పట్టణంలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులకి ముహూర్తం పెట్టి ప్రతి వారం ఏం జరుగుతుంది అని మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఎంతవరకు వర్క్లు అయినాయి, ఎంతవరకు చేశారు, ఎంతవరకు చేస్తున్నారు అని చెప్పి పట్టించుకొని ప్రతిరోజు మొన్న శనివారం నాడు, అంతకుముందు శుక్రవారం నాడు కూడా వచ్చి సారథి గారు పట్టించుకొని ప్రతిదాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి మా నాయకుడు కొలుసు పార్థసారథి గారు గతంలో ఏనాడు నూజివీడులో ఈ 15 ఏళ్లలో జరగనటువంటి అభివృద్ధిని నూజివీడు పట్టణం మెయిన్గా ఈ 18 నెలల్లో చూసిందని చెప్పి చెప్పడానికి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా నేను గర్వపడుతున్నాను. ఇలా నిరాటంకంగా జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధిని వారవలేనటువంటి వైసీపీ నాయకులు కానీ, నూజివీడు పట్టణంలో కానీ, నూజివీడు నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు ఏదో రకంగా బురద జల్లాలి కూటమి ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులు మంత్రివర్యుల మీద అనే విధిలో పెట్టుకొని మాట్లాడటం తప్ప 13, 14 వార్డులో 30వ తారీఖు జరిగిన విషయం గురించి మీకు తేటతెల్లం చేద్దాం అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ వార్డుకు సంబంధించి ఆ వార్డు ఇన్ఛార్జి చెల్లా వెంకటేశ్వరరావు అని ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి మహిళ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్తో గొడవపడి ఆ డైవర్ట్ చేసినటువంటి వాటర్ అడ్డుకట్టను తొలగిస్తే ఆ రోజు సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ విషయంలో చెల్లా వెంకటేశ్వర వెళ్ళి మాట్లాడి ఆ అమ్మాయిని ఓదార్చి సముదాయించి మళ్ళీ ఆ పనులు మొదలుపెట్టి చేస్తే వాళ్ళు వెళ్ళిన మరుక్షణం ఆ అమ్మాయి ఆ కట్టను తెంపేయటం మూలన ఆ కాలంలో వాటరు, అది చిన్న కాలం ఏం కాదు, నాకు తెలిసి నూజివీడులో 32 వార్డులు ఉంటే దరిదాపుగా మ్యాక్సిమం 20 వార్డులు వాటరు అటు నుంచి వెళ్ళి మొగల్చెరులో కలుస్తుంది. వేస్ట్ వాటరు అంత ఫ్లో వస్తుంది. వర్షాకాలం అంటే ఓ మాదిరి అలాంటి మనిషి కాలంలో పడితే కొట్టుకుపోయే పరిస్థితి. అలాంటి కాలం పనిచేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. అదైనా వాళ్ళు దరిదాపుగా 40 మీటర్లు 50 మీటర్లు వర్క్ చేస్తే ఒక 10 మీటర్ల వరకే ఇలాంటి పరిస్థితి అమ్మాయి అక్కడ అలా చేయటం వల్ల జరిగిందనేది ప్రత్యక్ష సాక్షిని నేనే. ఇలాంటి విషయాన్ని ఏదో కావాలని కూటమి ప్రభుత్వం మీద, మా గౌరవనీయులు సారథి గారి మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నారు వీళ్ళు. కాబట్టి ఒకటే చెబుతున్నా, ఈ 18 నెలల్లో మా సారథి గారు 10 కోట్లు తెచ్చి వర్క్లు టెండర్లు పిలిచి వర్క్లు చేశారు. ఇంకో 10 కోట్లు సిద్ధంగా ఉన్నాయి, తీసుకొస్తున్నాను. టెండర్లు పిలవటానికి వాళ్ళ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది, కావాలంటే రండి చూపిస్తా, జరుగుతున్నాయి. మీకు దమ్ముంటే మొన్న కూడా నేను సవాల్ చేశా, గత 4 ఏళ్లలో మీరేం చేశారు? నూజివీడు టౌన్లో ఎన్ని వార్డులో వర్క్ చేశారు? ఎన్ని వార్డులో వర్క్లు చేయించి కంప్లీట్ చేయించారు? లేదా శిలాపలకాలు వేసుకుని వదిలేశారా? ఒప్పుకోండి. దీనికి లేదు అంతే. కనీసం మీ జగన్మోహన్ రెడ్డి గారు నూజివీడు పర్యటనలో చేసినటువంటి వాగ్దానం కూడా నిలబెట్టుకున్నటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, అసమర్థమైనటువంటి లీడర్లు ఇక్కడ వైసీపీ లీడర్లు. ఆ విషయం నూజివీడు ప్రజానికానికి మొత్తానికి తెలుసు. కాబట్టే పెనమలూరు నుంచి వచ్చినటువంటి సారథి గారిని 16,000 మెజార్టీతో దమ్మున్న నాయకుడు సారథి గారు అని చెప్పి గెలిపించుకున్నటువంటి దమ్మున్న ప్రజలు, నూజివీడు ప్రజలు అని చెప్పి ప్రజాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇలాంటి తప్పుడు రాతలు రాసినటువంటి పేపర్లు కానీ, తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు కానీ ఉపేక్షించే పరిస్థితి లేదు. డ్రైనేజీ గొడవ అంటే ఇప్పుడు దాదాపుగా వాళ్ళు డ్రైనేజీ పని మొదలుపెట్టిన కాడి నుంచి కూడా ఇసుక బస్తాలు మట్టి వేసి దాదాపు 2 మోటార్లతో నీళ్లు లాగిస్తున్నారు వాళ్ళు కాంట్రాక్టర్స్.
2 మోటార్లతో నీళ్లు లాగిస్తూ ఇసుక బస్తాలు వేస్తూ అవన్నీ చేసినా కానీ పాపం వాళ్ళు ఒకేపు డ్రైన్ కట్టేసేసారు. ఒకేపు డ్రైన్ ఆల్రెడీ కట్టారు. కింద డ్రైన్ అడుగున్నర పోసారు. అది అడుగున ఒకేపు డ్రైన్ పూర్తిగా పోసిన తర్వాత రెండో వైపు రోడ్డు వైపు ఉన్నటువంటి డ్రైన్ని మొదలుపెట్టి కొద్దిగా చీకటి పడేదాకా కూడా దాన్ని పోసి వెళ్ళారు. ఏది ఒక అడుగున్నర పోసి వాళ్ళు వెళ్ళిన తర్వాత సాయంత్రం పూట ఈ అమ్మాయి కొద్దిగా కట్టదించింది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక అమ్మాయి కట్టదించింది. మా ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయి, వాసన వస్తుంది అని చెప్పి కట్టేసింది కాడ ఆ అమ్మాయి కట్టదిస్తే నేను సాయంత్రం పూట వెళ్ళి ఏమా కట్ట తెంచబాకు, నువ్వు ఇది 2 రోజుల్లో పూర్తి అయిపోతే నీకు శుభ్రంగా అక్కడ ఏదైనా కాంక్రీట్ ఏదైనా కావాలన్నా కానీ మేము చేస్తామని చెప్పి ఆ అమ్మాయితో మాట్లాడి వచ్చిన తర్వాత నైట్ టైం ఆ అమ్మాయి వాటర్ మొత్తం వదిలేసేసింది. నైట్ టైం వాటర్ మొత్తం వదిలేసేపటికి ఇదంతా కూడా దాదాపు కనీసం 6 అడుగులు ఎత్తున ఫ్లో అయిపోయింది. వాటర్ మొత్తం ఫ్లో అయిపోతే ఇప్పుడు ఈ దాదాపు ఆ వాటర్ కనీసం 10 వార్డుల పైనుంచి వస్తుంది. రేగుంట దగ్గర నుంచి రావాలి ఆ వాటర్. మరి ఎంత ఫ్లో ఉంటుందో ఒకసారి చూడండి. వీళ్ళు ఏం చేశారంటే బీసుకుందలేని చెప్పి గబాలన ఈ సెంటరింగ్ పెట్టేసి పోసారు. అది కింద సరిగ్గా సెట్ అవ్వకపోవటం మూలన ఆ కాంక్రీట్ పడటమే కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ లోపం కానీ లేకపోతే ఇంకోటి ఏదో అని కానీ అనుకోకూడదు. ఇంకోటి ఏదో లోపంగానే అనుకోకూడదు. అక్కడ దానికి ఈ వీళ్ళు వైఎస్ఆర్ నాయకులు వచ్చి అక్కడికి ఇదేదో పెద్ద బ్రిడ్జ్ ఏదో కూలిపోయింది లేదా ఇక్కడ ఏదో జరిగిపోయింది అని చెప్పి మాట్లాడటం చేయటం, మీడియా ముందు చేయటం అది కాదు. ఏదన్నా మంచి చెడు ఉంటే ఏమ్మా ఇలా జరిగింది, ఎందుకు జరిగింది, నువ్వు ఎందుకు శ్రద్ధ తీసుకోలేదు అని చెప్పి కాంట్రాక్టర్లో స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందిలో పిలిపించి మాట్లాడాలి. కానీ ఇదంతా కూడా ఏదో జరిగిపోయింది, దీంట్లో కమిషన్లు కూకేస్తున్నారు, లేకపోతే సారథి గారు దీని ఒక్క మూలాన పెద్దోడైపోయాడు, సారథి గారిని ఏదో చేసేద్దాం, చంద్రబాబు నాయుడు ఏదో చేసేద్దాం, మేము వచ్చేసేస్తాం అని నేను మాట్లాడతాం అనేది చాలా తప్పది. ఇవాళ మీకు చెప్తున్నాను, నేను ఇవాళ చెప్తున్నాను, దాదాపు వచ్చే ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తాం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు, సారథి గారే మంత్రిగా ఉంటాడు. మీకు మీ ప్రజలు మిమ్మల్ని సహకరిస్తే మీరు సహకరిస్తారు, లేకపోతే మమ్మల్ని సహకరిస్తే మమ్మల్ని సహకరిస్తారు. అంతేగాని అప్పుడు చూసుకోవాలి. కానీ ఇంకేదో చేసేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు మాట్లాడితే ఎట్టా? ఆ కాలం ఎంత కాలం, అది ఎన్ని డబ్బులు వస్తాయి? దీంట్లో కమిషన్లు చేస్తారా? ఇప్పుడు ఒక దళిత కాంట్రాక్ట్ వచ్చి కాంట్రాక్ట్ చేస్తున్నాడు, అది ఎంత మురికి పని. కనీసం మీరు 10 మందిని తీసుకొచ్చి ఆ మురికి పని చేయించడం తెలిసిద్ది మీకు, ఆ పని చేయటం ఎంత ఇబ్బందో. ఒక దళిత కాంట్రాక్ట్ చేసుకుంటుంటే దాన్ని ఏమయ్యా నువ్వు ఇలా చేసావు, ఇలా చేయకూడదని చెప్పి మాట్లాడాలి. కానీ ఎవరికో ఇచ్చారు, బయట ఊరు వాళ్ళకి ఇచ్చారు, అది చేశారు, ఇది చేశారు, ఇదంతా అని చెప్పి మీరు మాట్లాడటం తప్పు కదా.